వెజిటబుల్ తుప్ప. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. ఓకే, సో ఇవి మన ఇంగ్రీడియంట్స్. ఎస్, సో టిబెటన్ బార్డర్లో టిబెటన్ సైడ్ మనం ఎక్కువ చూస్తూ ఉంటాము. కాకపోతే ఇప్పుడు అందరికి కూడా తెలుసు, అందరూ కూడా ఎలాంటి రెసిపీస్ అయినా సరే ఇంట్లో చేసుకుంటున్నారు. అండ్ దీంట్లో మేజర్గా ఏంటి అంటే మనకి సూపీ నూడిల్స్ లాగా ఉంటుంది అనమాట. మనం వీట్ నూడిల్స్ మనం తెచ్చుకోవాలి. అండ్ మంచి క్యాలరీస్ ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ సింపుల్గా కూడా ఉంటుంది కాబట్టి ఈజీగా తీసుకునేలాగా ఉంటుంది. అండ్ ఎక్కువ అంటే డైజెషన్కి ఎక్కువ స్ట్రెస్ పెట్టాల్సిన వెజిటబుల్స్ ఏమీ లేవు మనకి. జస్ట్ సింపుల్ లైట్ వెజిటబుల్సే మనం తీసుకున్నాం అనమాట. స్టమక్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా అలా టాబ్లెట్ వేసుకున్నా కొంచెం వాటర్ కూడా తీసుకోవాలి, ప్లస్ క్యాలరీస్ కూడా అందాలి. కాబట్టి మనం మంచి వెజిటబుల్స్ అంటే ఇక్కడ క్యాబేజ్, బీన్స్, తర్వాత మనకి స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు ఇవన్నీ కూడా ఇలా పొడుగ్గా గ్రేట్ చేసి ఇలా తీసుకోవాలన్నమాట. అండ్ నూడిల్స్ ముందే మనం కుక్ చేసి తెచ్చుకోవాలి. సింపుల్ సాసెస్ కూడా ఏంటంటే జస్ట్ మనకి ఆ ఫ్లేవర్ తెలియడానికి కొంచెం లైట్గా టొమాటో సాస్ కానీ టొమాటో చిల్లీ సాస్ జనరల్గా వాడుతూ ఉంటాము. అండ్ కొంచెం సోయా సాస్, మిగతావన్నీ కూడా లైట్గా మసాలాస్ మనం వాడుతున్నాం దీంట్లో. అండ్ ఎంత సింపుల్గా ఉన్న రెసిపీ మనకి తినేటప్పుడు కూడా చాలా లావిష్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని వెజిటబుల్స్, ఇన్ని నూడిల్స్ వేసి తీసుకుంటున్నాం కాబట్టి ఫ్లేవర్స్ కూడా చాలా హైలైట్గా ఉంటాయి. కాబట్టి మనం ఇవన్నీ కూడా వాడుతున్నాం అనమాట. సో ఇప్పుడు మనం రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. చాలా మటుకు చల్లటి ప్రదేశాల్లో మేజర్గా మనం చూస్తుంటాం. ఇప్పుడు అందరూ కూడా లే, లదాఖ్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు. అండ్ ఎక్కువ అయినాయి కూడా ఇప్పుడు ట్రిప్స్ అటువైపు వెళ్ళడానికి. అండ్ ఆ ప్లేసెస్లో కూడా మనం ఎక్కువగా ఇలాంటి రెసిపీస్ మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఎస్, పాన్ మనకి హీట్ ఎక్కింది. సో నేను నెయ్యి వాడుతున్నాను బికాస్ మంచి కోటింగ్ కూడా ఇస్తుంది. అండ్ చాలా కొంచెంగానే వేసుకున్నా సరిపోతుంది. ముందుగా వెల్లుల్లి, ఓకే. సో వెల్లుల్లి మనకి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను. ఇలా రింగ్స్ లాగా తెచ్చుకున్నాము అంటే బాగుంటుంది. బికాజ్ వెజిటబుల్స్ ఎంత బాగా కట్ చేస్తే ఈ రెసిపీకి అంత మంచి టెక్స్చర్, అలా తినేటప్పుడు కూడా మనకి బాగా అనిపిస్తూ ఉంటుంది. సో ఎక్కువ కారాలు అవి అవాయిడ్ చేయొచ్చు స్టమక్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, స్టమక్ పెయిన్, కడుపు నొప్పి ఉన్నప్పుడు. ఇలా అయితే సింపుల్గా అందరూ తీసుకోవడానికి ఇష్టపడతారు కాబట్టి మనం కొంచెం ఇలా ప్లాన్ చేసుకున్నాం. తర్వాత ఉల్లికాడలు, తర్వాత క్యారెట్ ముక్కలు. సో హై ఫ్లేమ్లోనే నేను ఇదంతా కూడా కలుపుతున్నాను. క్యాబేజ్ కూడా పొడుగ్గానే ఇలా స్లైస్ లాగా మనం చేసుకున్నాము అంటే బాగుంటుంది. జనరల్గా నూడిల్స్కి మనం ఇలా కట్ చేసుకుంటూ ఉంటాం కదా. ఓకే, తర్వాత బీన్స్ కూడా నేను అలాగే తెచ్చాను అనమాట. చాలా కొంచెంగానే వేసుకుంటున్నాం. బీన్స్ కొంచెం హెవీ కదా, కడుపు నొప్పి టైంలో ఎలా తీసుకుంటాము అని అనుకోవచ్చు. బట్ అన్ని వెజిటబుల్స్ కొంచెం మనము ఈ కలర్ఫుల్గా మనం ప్లాన్ చేసుకోవాలి. చాలా కొంచెంగానే తినగలుగుతాం కాబట్టి ఆ కొంచెంలోనే మనకు కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని కూడా కొంచెం కొంచెంగా ప్లాన్ చేశాను. బీన్స్ కూడా చాలా కొంచెంగా తీసుకొచ్చాను అనమాట మిగతా వెజిటబుల్స్తో కంపేర్ చేస్తే. సో ఇలా హై ఫ్లేమ్లోనే ఒకసారి మనం ఇలా సాటే చేసేసుకుంటూ ఉండాలి. ఓకే, సో మనకి ఇక్కడ కొంచెం దగ్గర పడ్డాయి కదా వెజిటబుల్స్. మన ఫ్లేవర్స్ అన్నీ కూడా వేసేసుకుందాం. కొంచెం సిమ్ చేస్తున్నాను స్టవ్. సో సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసేసాను. మనకి కావాలంటే లాస్ట్లో కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం మిరియాల పొడి, కొంచెంగా జీరా పౌడర్, కొంచెంగా గరం మసాలా. ఈ మసాలా స్టఫ్ ఏంటి అంటే మనం డిపెండ్స్, ఒకవేళ మనకి చాలా లైట్గా కావాలి అంటే ఇవన్నీ తగ్గించేసేసుకోవచ్చు. లేదు కొంచెం చట్పటా తినాలని ఉంది అంటే కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు నూడిల్స్ కూడా వేసేసుకుందాము. సో ఇవి మనకి మంచి ఎనర్జీ యాడ్ చేస్తాయి కాబట్టి నూడిల్స్ లాంటివి వేసుకుంటున్నాము. సో ఇవి ఇలా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి కాబట్టి మనం చక్కగా ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా నూడిల్స్కి పట్టేలాగా సో ఇలా సాటే చేసుకోవాలి. ఓకే, సో ఇలా హై ఫ్లేమ్లో మొత్తం అంతా నూడిల్స్కి పట్టించేసాం మనము ఫ్లేవర్ అంతా కూడా. తర్వాత మనకు కావాల్సిన సాసెస్ వేసేసుకుందాము. టొమాటో చిల్లీ సాస్, తర్వాత కొద్దిగా సోయా సాస్.
నూడిల్స్కి, వెజిటబుల్స్కి మనకు కావాల్సిన ఫ్లేవర్స్ అన్నీ కూడా మనం బాగా పట్టించేసాము. నీళ్లు కానీ వెజిటబుల్ స్టాక్ ఉన్న వెజిటబుల్ స్టాక్ కానీ మనం వేసుకోవచ్చు. సో మనకి ఇప్పుడు ఇదంతా కూడా నూడిల్స్ ప్లస్ వెజిటబుల్స్, ఈ ఫ్లేవర్స్ అంతా కూడా ఈ సూపీ టెక్స్చర్లో, ఈ సూపీ దాంట్లో మనకి బాగా రావాలి కాబట్టి కొంచెం సేపు మనం బాగా బాయిల్ అవ్వనిద్దాము. ఓకే, ఎస్, చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. కొంచెం బాగా బాయిల్ అయ్యాక ఏంటంటే అప్పుడు లైట్గా గార్నిష్ చేసి మనం సర్వ్ చేసుకోవడమే. శీతాకాలంలో కడుపు నొప్పి వచ్చినప్పుడు చక్కగా ఇలా సూపీ నూడిల్స్ లాగా ఉండే టుక్పా ఎలా చేసుకోవాలని చూస్తున్నాం. మనము ఇక్కడ అన్నీ రెడీ చేసుకున్నాము. మనం చక్కగా మొత్తం బాయిల్ అయిపోయింది మనకి ఈ రెసిపీ అంతా కూడా చక్కగా. అండ్ ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి బాగా పట్టేసాయని అనుకుంటున్నాను. ఒకసారి మిక్స్ చేసి చూద్దాము. యా, పర్ఫెక్ట్. సో సింపుల్గా ఉంటుంది, డైజెషన్ కెపాసిటీ కూడా బాగుంటుంది ఇలా మనం చేసుకున్నప్పుడు. అండ్ ఫ్లేవర్స్, స్పైసెస్ ఇవి డిపెండ్స్, ఒక్కొక్కళ్ళు ఎలా తీసుకుంటున్నారు దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ మనకి ఇందాక నీళ్ళు పోసి చక్కగా బాయిల్ అయ్యేంత వరకు వదిలేసాం కాబట్టి ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పట్టేసాయి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అండ్ మనం సర్వ్ చేసుకుందాం వెజిటబుల్ టుక్పాని. ఇలా వేడివేడిగా కనుక శీతాకాలంలో తీసుకున్నాము అంటే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఇలా సూప్ లాంటి కన్సిస్టెన్సీ ఉంటే మాత్రం ఇంకా ఎక్కువగా నచ్చుతుంది అందరికీ కూడా. సో వెజిటబుల్స్ కూడా ఉన్నాయి, మనకి ఎనర్జీ రిచ్ కూడా ఉందన్నమాట ఈ రెసిపీ. నైస్. ఓకే, సో కొంచెంగా కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తున్నాను. అండ్ కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగా పట్టేస్తుంది ఇలా వేడి మీద వేసుకున్నాము అంటే. ఓకే, వెజిటబుల్ టుక్పా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసిన విధానం ఒకసారి మళ్ళీ చూసేసేయండి. వెజిటబుల్ టుక్పాకి కావలసిన పదార్థాలు: క్యాబేజ్ 1 కప్పు, ఉడికించిన నూడిల్స్ 1 కప్పు, బీన్స్ 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, టొమాటో చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, క్యారెట్ ముక్కలు 1 కప్పు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర 2 టేబుల్ స్పూన్. వెజిటబుల్ టుక్పా తయారు చేసిన విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడలు, క్యారెట్, క్యాబేజీ, బీన్స్ వేసి కాస్త వేగాక తగినంత ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉడికించిన నూడిల్స్ వేసి బాగా కలిపి టొమాటో చిల్లీ సాస్, సోయా సాస్ వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి బాగా ఉడికించుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజిటబుల్ టుక్పా రెడీ.